మనకి దయచేసి ఎమ్మెల్యే గారు శివశంకర్ గారు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వారైతే పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా చూస్తే మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా గొల్లా బాబురావు, బీదా మస్తాన్, వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు, వైసీపీకి రాజీనామా చేయబోతా ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య, విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమళ నత్వాని, వీళ్ళు నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. సో మొత్తాన్ని చూస్తే దాదాపుగా వీరందరూ కూడా ఒక వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్ప మిగతా రాజ్యసభ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు వారందరూ కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూస్తే మోపిదేవికి, గొల్లా బాబురావుకి, అదేవిధంగా బీదా మస్తానికి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక యువ సంచలనంగా మారారు, యువనేతగా ఎదిగారు, ప్రజానేతగా ఎదిగారు. మరి ఆయన సింగిల్ సీట్ నుంచి మరి వారి మదరు, అదేవిధంగా ఆయన ఇద్దరు, ఆవిడ ఎంపీగా, ఈయన ఎమ్మెల్యేగా మొత్తానికి ఒక సంచలనం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈయన మొట్టమొదట కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ పులివెందుల నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత తదనంతర పరిణామంలో విజయమ్మ ఎంపీగా ఓడిపోయారు. ఈయన మళ్ళీ 14 ఎమ్మెల్యే అయ్యారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయ్యారు, 67 స్థానాలు. తర్వాత తదనంతర ఎన్నికల్లో 2019లో 151 స్థానాలు. సో అంచెలంచెలుగా గ్రాఫ్ పెరుగుతూ పోయింది. ముఖ్యమంత్రిగా, బలమైన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, పాలన ఫెయిల్ అయింది అనేటువంటి నిర్ధారణకు వచ్చారు ప్రజలు. మొత్తానికి చూస్తే ఈరోజు పార్టీ పతన వ్యవస్థకు చేరుకుంది, 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. సో ఇప్పుడు పార్టీని నిలుపుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. వైసీపీలో ముసలం పుట్టింది అనేటువంటి పరిస్థితులు వైసీపీలో స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మొత్తానికి చూస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు కాపాడుకుంటారు అనేటువంటి అంశాలు సంబంధించి మనతో మాట్లాడడం కోసం ఓవి గారు, ఓరుగంటు వెంకటేశ్వర్లు గారు, సీనియర్ జర్నలిస్ట్ వారు మనతో అందుబాటులో ఉన్నారు ఫోన్ కాల్లో. ఓవి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూల స్తంభాలుగా ఉన్న నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా దుకాణం సర్దేస్తున్నారని తెలుస్తా ఉంది. ఏంటి సార్ బ్రేకింగ్స్? నాయుడు గారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా ఏదో ఒకటి సంచలన నిర్ణయాలే కలుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ఆయన ఈ టైంలో కూడా అందుబాటులో బహుశా లేనట్టున్నారు. ఆయన ఎక్కువగా బెంగళూరే వెళ్తున్నారు. మరి పార్టీలో ఏం జరుగుతుందో ఏంటో కూడా మరి ఆయనకి పూర్తి సమాచారం ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఎలక్షన్ లో 151 సీట్లు ఉండి ఎంతో ఒక స్థాయికి ఎదిగిన పార్టీ ఈ రోజున 11 సీట్లతో కుప్పకూలిపోయి అటు కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కానీ అసలు ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఏమంటారంటే కళ ఇదైపోయినట్లుగా అనిపిస్తుంది. సరే, అన్నిటికైనా కీలకమైనది రాజ్యసభ సభ్యులు మెజారిటీ ఉండటం వల్లే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మద్దతిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కసారి బహుశా మరి ఎందుకో నాయకత్వం పట్ల వాళ్ళకి అంటే నమ్మకం తల్లగిల్లిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు. కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా పెను సంచలనమే, అది ఎవరు కాదనలేని ఇది. ముఖ్యంగా మరి గత తెలుగుదేశం హయాంలో కూడా కొంతమంది రాజ్యసభ సభ్యులు మరి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరి అదే రీతిలో ఇప్పుడు వైఎస్ఆర్సీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్లేటట్లుగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అయితే ఇక్కడ కూటమి కాబట్టి 3 పార్టీలు ఉంది. బట్ జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఎవరు వస్తున్నట్లుగా మాత్రం అయితే పేర్లు అయితే వినపడట్లేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రం మరి చాలా సీనియర్ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అత్యంత నమ్మకస్తుడుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనతో పాటు జైలు కూడా వెళ్ళిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయన రేపల్ల నియోజకవర్గం గుంటూరు జిల్లా సంబంధించిన వాసి. మరి ఆయన వెళ్ళడం కూడా అందరూ కొద్దిగా చాలా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడిగా కనపడుతుంది. మరి ఆయన బహుశా లోకల్ పాలిటిక్స్ లో ఉండడానికి
మరి విజయసాయి రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది తెర మీదకి? విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం. ఒక భుజం విజయసాయి రెడ్డి, మరొక భుజం సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ రెండు భుజాలు ఉంటాయా, విరిగిపోతాయా? ఖచ్చితంగా అండి. మూడో వ్యక్తి కూడా ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఈ ముగ్గురే చాలా ఇంపార్టెంట్. బట్ నేను వినటం ప్రకారం ఏంటంటే, మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం వైవి సుబ్బారెడ్డి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం పార్టీని వీడకపోవచ్చు అన్నది సంకేతాలు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మరి ఆయన చాలా కీ రోల్ పోషించాడు. ఆయన మీద కూడా చాలా విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆయన కూడా గత అంటే ఒక 3 నెలలుగా చూస్తే ఆయన కూడా ఒక విధంగా ఇన్యాక్టివ్ గా అయినట్లుగానే కనబడుతుంది. ఇక అన్నిటికీ మించి విజయసాయి రెడ్డి గారి మీద కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చేసరికి ఆయన కూడా ఈ మధ్య పెద్దగా బయటకు రావడం లేదు. కానీ ఈ సమయంలో మరి విజయసాయి రెడ్డి గారు మరి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్నది మరి కనబడుతుంది. అన్ని ఛానల్స్ లో కూడా కనబడుతుంది. ఏదో ఒక లేకపోతే ఉండదు కదా. ఖచ్చితంగా అయితే మాత్రం ఈ 6 7 తెలియట్లేదు కానండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూపుతూ. కానీ ఓవి గారు, నిజంగా దురదృష్టకరం, ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మారు, హక్కును చేర్చుకున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు అన్నారు. మరి ఈ రోజు మరి వారు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆర్ కృష్ణయ్య గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇది నిజమా అబద్ధమా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది. ఇది కరెక్ట్ గా ఆర్ కృష్ణయ్య గారు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు పార్టీలకు సంబంధం లేకుండా ఒక బీసీ నాయకుడిగా దేశంలోనే ప్రముఖ స్థానానికి ఎదిగిన వ్యక్తి. ఆయన ఎన్నో కార్యక్రమాలు కానీ, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి. అందులో ఆయన మాత్రం గుర్తించాల్సింది, దాన్ని కాదనట్లేదు. మరి అటువంటి వ్యక్తి పేరు కూడా ఇప్పుడు వినపడుతుంది, భారతీయ జనతా పార్టీ వైపు చూపు చూస్తారని. మరి ఆయనే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పాలి అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, లేకపోతే ఆయన ఖండిస్తారు ఏంటన్నది మాత్రం చూడాలండి. మిగతా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కానీ బ్రహ్మనాయుడు గారు, బట్ ఆర్ కృష్ణయ్య గారు మాత్రం క్లియర్ గా బీసీ నాయకుడుగా, ఒక ఉద్యమకారుడుగానే ఉన్నారు. ఆయన మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అన్నట్లుగా నా ఎస్సీ, నా బీసీ, మైనారిటీ దీంట్లోనే ఉన్నారు. దాని మీదే కృష్ణయ్య గారు కూడా ఆయన పెద్దపీట వేసి రాజ్యసభ ఇచ్చారు. ఇది మాత్రం అందరికీ చాలా షాకింగ్ న్యూసే. నిజంగా ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూపు చూస్తే వెళితే మాత్రం ఇక ఆయనే చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. తర్వాత బాబురావు గారు, ఆయన మరి విశాఖ జిల్లాకు సంబంధించిన ఆయన మాజీ ఎమ్మెల్యే. మరి ఆయన కూడా బహుశా మోపిదేవి వెంకటరమణ గారు, బాబురావు గారు రాజీనామా చేస్తారని, ఆ తర్వాత వీళ్ళిద్దరికి వచ్చే అవకాశాలు బట్టి ఖచ్చితంగా ఇద్దరికి ఎమ్మెల్సీ ఇస్తారన్నది మాత్రం వినపడుతుంది, తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినపడుతుంది. మరి అది చూడాలి, వేచి చూడాలి ఏం జరుగుతుందో. ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు, ప్రయత్నం చేసి మాట్లాడారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క రాజ్యసభ సభ్యుల్ని పిలిచి వారితో మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఓవి గారు? నేను కూడా అదే, నాకు తెలిసిన నాయకులతో ప్రయత్నం చేస్తున్నాను కదండి, ఎవరు అందుబాటులో రావడం లేదు. ఎందుకంటే అందుకు ముందంటే మీకు తాడేపల్లిలో పార్టీ ఆఫీసు ఒక ఇది ఉండేది. ఇప్పుడు పార్టీ ఆఫీసును కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ పెట్టారు. ఎవరు కూడా అందుబాటులోకి రావడం లేదు. ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీలు ఏంటంటే చాలా కీలకం. ఎవరో 2-3 ఇంపార్టెంట్ ఉంటారు, వాళ్ళు మాత్రమే దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళు చెప్పలేకపోవచ్చు. నేను కూడా 2-3 ట్రై చేస్తే మాకు తెలియదండి, మేము చెప్పలేమండి అని అన్నారు. ఇది ఎవరన్నా చెప్పాల్సి వస్తే వైవి సుబ్బారెడ్డి గారు, రామకృష్ణ గారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు వాళ్లే చెప్పాలి. ఎందుకంటే వాళ్లే కీలకమైన వ్యక్తులు కాబట్టి. సో వాళ్ళు అందుబాటులోకి వచ్చి చెప్తేనే దీనికి ఒక తెర దించినట్టు అవుతుంది, లేకపోతే ఎట్లయినా జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా మాత్రం పార్టీ అయితే మారుతున్నట్లు మాత్రం సంకేతాలు అయితే మాత్రం క్లియర్ గా అయితే కనపడుతున్నాయి. రైట్. రాజశేఖర రెడ్డి మరణంతో ఒక్కసారిగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ లో నేతలందరూ కూడా వరదలా వచ్చి చేరిన పరిస్థితి. మరి ఎంత వరదలా వచ్చి చేరారు. మరి ఈరోజు ఆ పార్టీ 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కోల్పోయేసరికి ఎలా వచ్చిన నాయకులు అలానే తిరిగి రకరకాల పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఆయన మాత్రం తనకి 39% ఓట్ బ్యాంక్ ఉందన్నటువంటి ధీమాతోటి వెళ్ళే నాయకుల్ని ఆపే ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా లేనట్లయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి.
విజయసాయిరెడ్డి పేరు కూడా తెర మీదకి రావడంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. సో విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి కుడి భుజం లాంటి నేత. మరి ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎంతోమంది కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడంలో 2019 ఎన్నికల ముందు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అలాంటి విజయసాయిరెడ్డికి ఇష్టం లేకున్నా ఆయన నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మనస్తాపంతో కూడా ఆయన కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే ఈరోజు ఆయన్ని పార్టీ మారి భారతీయ జనతా పార్టీ వైపు చూసేందుకు కారణమవుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. కనీసం 100 రోజులు గడవకముందే ఆ పార్టీ ఓటమి చెందిన తర్వాత 100 రోజులు గడవకముందే ఆ పార్టీలో కీలక నేతలందరూ కూడా జెండా పీకేయటం నిజంగా దురదృష్టకరం. మరి పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి రకరకాల అనుమానాల్లో ఈ పార్టీ కేడర్లో కూడా ఉంది. సో విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీ మారుతున్నారంటే వైసీపీ కేడర్ నిజంగా ఉలిక్కి పడతా ఉంది. చూద్దాం జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విధంగా తన పార్టీని కాపాడుకుంటారో చూద్దాం. రైట్, మరి ఇది మొత్తానికి కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత వెలిగిందో, తాడేపల్లిలో ఎంత కలకల్లాడిందో, ఈరోజు ఆ తాడేపల్లి ప్యాలెస్ వెలుతురు లేక చిమ్మ చీకట్లో మరి ఆ ప్యాలెస్ అత్యంత దైనందినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆల్రెడీ మన సీనియర్ జర్నలిస్ట్ ఓవి గారు కూడా తాడేపల్లి నుంచి మనకు సమాచారాన్ని ఇచ్చారు. చూద్దాం మరి ఆ పార్టీ పరిస్థితి ఏమవుతుందో, మరి ఎంతమంది దుకాణం బంద్ చేస్తారో, మరి చివరికి ఆ పార్టీ ఉంటుందా, జెండా పీకేస్తారా అనే చర్చ కూడా మరి తెర మీద